నేను ఒక మంచి కేసు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది సోరియాసిస్. సోరియాసిస్ ఈజ్ అ కంప్లీట్లీ స్కిన్ డిసీజ్. ఇక్కడ నేను చూపిస్తాను. తనకి బోత్ లెగ్స్లో వచ్చినాయి సోరియాసిస్. ఇట్ ఈస్ వన్ స్కిన్ డిసీజ్, ఆటో ఇమ్యూన్ డిసార్డర్. అండ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా వచ్చింది. ఇది ఇక్కడ ఇది ఆల్ ఓవర్ ద బాడీ వస్తుంది. బట్ విజయ్ గారికి అయితే 2 legs అండ్ బోత్ ఇక్కడ వచ్చింది. ఈ సోరియాసిస్ ఫ్లాక్స్ ఇలా ఉంటుంది, వైట్ ఫ్లేక్స్ లాగా. స్కిన్ అంతా పొట్టు 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 రాలుతా ఉంటుంది. సరే ఇట్లా తిరిగింది. ఇది కూడా మధ్య దగ్గరనండి. ఓకే, ఇది ఇట్లా గుడ్. ఇప్పుడు తనకి ఆల్రెడీ మనము 1 year బ్యాక్ ట్రీట్మెంట్ ఇచ్చినాము. సో విజయ్ గారు ఒకసారి చెప్పండి, మీ జర్నీ ఎలా ఉంది? 1 year బ్యాక్ నేను ట్రీట్మెంట్ ఇచ్చినాక ఏమైంది, మళ్ళీ ఎందుకు వచ్చారు? 1 year బ్యాక్ ట్రీట్మెంట్ మనం తీసుకున్నాం మేడం. ఇమీడియట్గా అవి సప్రెస్ అయిపోయినాయి. మళ్ళీ ఫ్లేక్స్ అనేది ఫామ్ కాలేదు. ఆల్ ఆఫ్ ద సడన్ జూన్ ఎండింగ్ అండ్ జూలై స్టార్ట్, ఫస్ట్ వీక్ నుంచి ఇంకా స్పీడ్గా ఫ్లేక్స్ ఫామ్ కావడము, కొత్త ఏరియాలో స్పాట్స్ ఫామ్ కావడము అలా జరుగుతూ వచ్చింది మేడం. సో తను ఏమంటున్నారంటే 1 year బ్యాక్ ట్రీట్మెంట్ మన దగ్గర తీసుకున్నారు, వెంటనే హీల్ అయిపోయింది. బట్ లాస్ట్ జూన్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఇదంతా నేను ఎందుకు అంటున్నానంటే, సోరియాసిస్ అనేది క్యూరబుల్ డిసీజ్ కాదు. అందరూ వినండి, ఎవరికైతే సోరియాసిస్ ఉందో, బికాస్ ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఎనీ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ క్యూరబుల్ కాదు విజయ్, ఓకేనా? ఓకే మేడం. సో ఇది ఓన్లీ ట్రీటబులే. ఇది మొత్తం డిపెండ్స్ ఆన్, మొత్తము పోవాలి అంటే మీ లైఫ్ స్టైల్, మీ ఇమ్యూన్ సిస్టమ్ ప్లస్ ట్రీట్మెంట్ రెండు కంబైండ్ అవ్వాలి. మీరు ఒక్కసారి చెప్పండి, ఎందుకని మీరు ఇమ్యూన్ సిస్టమ్ ని మీరు స్ట్రాంగ్ చేసుకోలేకపోతున్నారు? ఏమన్నా మీరు లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే? లైఫ్ స్టైల్ అంటే మేడం, ఫుడ్ హ్యాబిట్స్ అనేది మళ్ళీ మా వర్క్ కొద్దిగా బయట అవుట్ సైడ్ చేస్తుంటాము. సో హోమ్ ఫుడ్ అనేది కొద్దిగా తగ్గింది. బయట ఫుడ్ తినడం వల్ల, లేట్ నైట్స్లో పడుకోవడం వల్ల, ఇట్లాంటి రీజన్స్ వల్ల మాకు మళ్ళీ ఫామ్ అయిందని నేను అనుకుంటున్నాను మేడం. సో తన లైఫ్ స్టైల్ ఏంటి అంటే, తనదనే కాదండి, ఎవరైనా ఒక సోరియాసిస్ వచ్చినారు అంటే బేసిక్ థింగ్ ఒకటి, లేట్ నైట్ ఉండకూడదు. మ్యాక్సిమం లేట్ నైట్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకోటి, కొంచెం ప్రాపర్ డైట్ తీసుకోవాలా. అంటే అందరూ ఆన్ టైం తీసుకోకపోయినా కొంచెం మరీ లేటు ఇట్లాంటి కొంచెం ఫుడ్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ప్లస్ స్ట్రెస్ లెవెల్స్ కొంచెం తక్కువ చేయాలి. నా దగ్గర పేషెంట్లు అందరూ అంటారు, మేడం స్ట్రెస్ లేకుండా ఎట్లా బతకాలి, స్ట్రెస్ లేని ఉంటున్నాం ఆశలు అంటారు. బట్ సోరియాసిస్ వాళ్ళు వచ్చినాక, ఒకసారి బాడీలో సోరియాసిస్ వస్తే తప్పదు, స్ట్రెస్ లెవెల్ మంచిగా బ్యాలెన్స్ చేయాలి. లేదు అని అనడానికి లేదు, బట్ ఉన్నా కూడా బ్యాలెన్స్ చేయాలి. సో ఇప్పుడు నేను మళ్ళీ విజయ్కి మళ్ళీ నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాను, ఎక్కడెక్కడైతే ఈ ప్లాక్స్ అయినాయో సో మళ్ళీ వెళ్ళిపోతుంది. విజయ్ మీరు మళ్ళీ రాకూడదు ఇంకా. ఓకే మేడం, ఇదే లాస్ట్ ట్రీట్మెంట్. షూర్. సో కొంచెం మీరు ట్రై చేయండి, ఎందుకంటే ఇది బాగా స్ప్రెడ్ అయ్యే డిసీజ్ కూడా. అవును మేడం. ఓకేనా? ఒక్కసారి ఇమ్యూన్ సిస్టంలో తేడా వచ్చిందంటే స్ప్రెడ్ అవుతుంది. ప్లస్ మీకు జూన్లోనే 1 year తర్వాత రాంది ఇప్పుడు జూన్లోనే వచ్చింది అంటే అది వర్షాకాలంలో బాగా అగ్రిగేషన్ డిసీజ్. చలికాలం, వర్షాకాలం అంటే వెదర్ ఎక్కడైతే చల్లగా ఉంటుందో అక్కడ మనకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడు స్కిన్ మళ్ళీ ఎక్స్ఫోలియేషన్, పొట్టు అనేది ఈజీగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి సోరియాసిస్ పేషెంట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వర్షాకాలం, చలికాలంలో. అంటే మీకు జూన్లో మళ్ళీ మీరు పెరిగేంత వరకు చూసిండ్రు, కొంచెం ముందే వచ్చి ప్రికాషనరీగా అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, మళ్ళీ సీజన్ వస్తుంది కదా అని అనుకుని ఇంత ఫామ్ అయ్యేది కాదు మీకు. అవును మేడం. ఓకేనా? నెక్స్ట్ టైం అట్లా చేయకండి. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ వర్షాకాలము, అగైన్ కంటిన్యూషన్ మీకు చలికాలం వస్తుంది. చలికాలం, వర్షాకాలము ప్రతి సోరియాసిస్ పేషెంట్ కొన్ని చిట్కాలు చేయండి. ఓకే? కొంచెం లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. మీ దగ్గర ఎవరైనా డాక్టర్స్ అందుబాటులో ఉండి ముందు చూపించుకోండి. లేదా నా దగ్గర ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ ఒక్కసారి సంవత్సరానికి ఒక వర్షాకాలం, చలికాలం ఒక్కసారి వచ్చిపోతే మళ్ళీ రికరెంట్ అనేది ఇంతగా రాదు. ఓకేనా? ఓకే మేడం. ఓకే అండి, ఇంకోసారి రావద్దు, ఇదే లాస్ట్ ట్రీట్మెంట్ ఇంకా. ఓకే మేడం. ఓకే.